హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి వేసవి వచ్చేసింది. ఎండలైతే బాగా మండిపోతున్నాయన్నమాట. బయటకి వెళ్ళొస్తే చాలు అలసిపోతున్నాం. మనకైతే ఎనర్జీ లెవెల్స్ అయితే బాగా తగ్గిపోతున్నాయి. శక్తి అస్సలు మనకి సరిపోవట్లేదన్నమాట ఎండ తాకిడి వల్ల. ఇలాంటప్పుడు మనము ఈ వేసవిలో ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో ఒకటి రాగులు. రాగులు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఈ రాగి పిండి ఇంకా రాగుల వల్ల మనకు కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనమైతే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే రాగుల గురించి మొత్తం డీటెయిల్డ్గా మన పాతకాలం నుంచి ఈ రాగులు అసలు ఎక్కడ పంట ఎలా వచ్చాయి, మనకి ఈ సాగు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం కూడా నేను వీడియోలో అయితే చెప్తాను. తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే వీడియోని మిస్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి. వీడియోలోకి వెళ్దామా మరి. రాగులు లేక ఫింగర్ మిల్లెట్ ధాన్యాలన్నిటిలోకి మంచి ఆరోగ్యకరమైన పోషకాహారం. రాగి పిండి అందించే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా గొప్ప వంటకాల తయారీ విధానాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఏడాది సెప్టెంబర్ 1 నుండి 7 వరకు భారతదేశంలో జాతీయ పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటారు. మధుమేహం, క్యాన్సర్, ఎముకల గుల్లబారటం ఇంకా ఎన్నో వ్యాధులను అరికట్టడంలో సహాయపడుతున్న అద్భుతమైన మేటి ధాన్యం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. క్రిందటి తరానికి చెందిన భారతీయులు చాలామందికి, ప్రత్యేకించి దక్షిణాది వారికి ఈ రాగులు లేక ఫింగర్ మిల్లెట్స్ అనేవి చాలా సుపరిచితమే. ఒకప్పుడు చాలా ప్రసిద్ధమైన ఈ చిరుధాన్యం ఇవాళ ప్రజల ఆహారంలో పూర్తిగా లోపించింది. మన శరీరానికి కావలసిన పోషక ఇంకా రోగ నివారిత విలువలను పరిగణలోకి తీసుకుంటే రాగుల విషయంలో ఇలా జరగడం చాలా ఆశ్చర్యకరమే కాకుండా దురదృష్టకరం కూడా. అంతేకాకుండా భారతీయ వాతావరణ పరిస్థితులకు చాలా యోగ్యమైనదే కాక అనుకూలమైనది కావటం వల్ల రాగుల ప్రాముఖ్యత రెండింతలు అయ్యింది. ఈ రాగులు అసలు భారతదేశానికి చెందినవేనా? ఈ రాగి పంట మూలాలేంటి? సంక్షిప్త చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి పంట మూలాలు ఆఫ్రికాకు చెందినవట. వేల ఏళ్లుగా ఇది ఉగాండా ఇంకా ఇథియోపియాలలో సాగు చేయబడుతోంది. బహుశా ఈ పంట 4000 సంవత్సరాల క్రితం భారతదేశానికి పరిచయం కాబడి ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా హరప్పన్ నాగరికతకు సంబంధించిన పురావస్తు త్రవ్వకాలలో ఇది కనుగొనబడింది. ఇప్పుడు రాగుల వలన కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. మొదటిగా రాగులలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఈ ధాన్యంలోని ప్రోటీన్ బియ్యంతో పోల్చదగినవి. అంతేకాక కొన్ని రాగుల రకాలు రెండింతలు మాంసకృతులు కలిగి ఉన్నట్లు వెల్లడైంది. మరీ ముఖ్యమైనది ఏమిటి అంటే ఈ ప్రోటీన్ చాలా ప్రత్యేకమైనదట. ఈ ప్రోటీన్లోని ప్రధానాంశం ఎలియోసినిన్. ఇది చాలా సులభంగా శరీరంలో విలీనమైపోయే జీవ విలువ కలిగి ఉంటుంది. అంతేకాకుండా విశిష్ట మోతాదులో ట్రిప్టోఫాన్, సిస్టైన్, మెథియోనైన్ ఇంకా సుగంధభరితమైన అమినో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇది మరీ సంక్లిష్టంగా అనిపిస్తే కనుక మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే మానవుల ఆరోగ్యానికి ఇవి చాలా కీలకమైనవి. ఇంకా చాలా వరకు ఇతర ధాన్యాలలో దీనిలోని అంశాలు కొరవగా ఉన్నాయి అని. ఈ అధిక మాంసకృతులను కలిగి ఉండటం వలన రాగులు పోషకాహార లోపాన్ని నివారించడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. శాకాహారులకి ఇది ముఖ్యంగా శరీరంలో మాంసకృతులకి మూలం. ఎందుకంటే మిథియోనైన్ ఉండటం వల్ల
అందులో 5% వరకు కూడా మాంసకృతులు ఉంటాయి. రెండవది ఖనిజాలకు గొప్ప మూలమైనది. రాగుల్లో ఖనిజాలు అంటే ధాతువులు విరివిగా ఉంటాయి. రాగుల్లో ధాతువులు కూడా విరివిగా ఉంటాయి కనుక మనకి రాగులు చాలా అంటే చాలా ఆరోగ్యకరమైనవి. దీనిలో కాల్షియం పరిమాణం మిగిలిన ధాన్యాలలో కన్నా 5 నుంచి 30 రెట్లు ఎక్కువ ఉన్నట్లు కనుగొనబడింది. దీనిలో ఫాస్ఫరస్, పొటాషియం ఇంకా ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యానికి ఎముకల సాంద్రతకి సహజంగా కాల్షియం చాలా ముఖ్యమైనది. ఎముకల వ్యాధులకు హిమోగ్లోబిన్ తక్కువ స్థాయిలో ఉండే ప్రమాదం ఉన్న వాళ్ళకి అప్పటికప్పుడు తీసుకునే మందుల కంటే రాగులు ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అవుతుంది. సంయుక్త అమెరికా జాతీయ అకాడమీ వారు ప్రచురించిన ది లాస్ట్ క్రాప్ ఆఫ్ ఆఫ్రికా, అంతరించిన ఆఫ్రికా పంటలు అని దాని అర్థం. ఈ అధ్యయనం రాగులని శక్తిగల సూపర్ సెరియల్గా పరిగణించడమే కాకుండా ప్రపంచం దీని మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలని సూచిస్తోంది. అన్ని ప్రధాన ధాన్యాల్లోకెల్లా రాగులు అత్యున్నత పోషక విలువలున్న పంట. ఉగాండా, దక్షిణ సుడాన్ ప్రజలు రోజుకి 1 పూట మాత్రమే ఆహారం తీసుకున్నా మంచి ఆరోగ్యాన్ని, చక్కటి శరీర ఆకృతిని కలిగి ఉండటానికి ఈ చిరుధాన్యానికి ఆపాదిస్తున్నట్లు ఈ అధ్యయనం గుర్తిస్తుంది. మూడవది రాగులు మధుమేహాన్ని నియంత్రిస్తాయి. అతి వేగంగా ఈ మధుమేహ ప్రాబల్యం పెరుగుతున్నందువల్ల సంక్లిష్ట పిండి పదార్థాలు, ఎక్కువ పీచు కలిగిన పదార్థాలు ఉన్న ఆహారాలు, ఇంకా లాభకరమైన ఫైటోకెమికల్స్ ఉన్న ఆహార పదార్థాలకు గిరాకీ పెరగటానికి దారితీసింది. మనలో రోగ నివారణ శక్తిని పెంచే ముఖ్యమైన కారణాలుగా చెప్పబడుతున్న ఈ ఫైటోకెమికల్స్ అనే వివిధ రసాయనిక పదార్థాలు మొక్కల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంగాలన్నీ సాధారణంగా బీజ కవచంలో కానీ, ధాన్యం బయటి పొరలో కానీ లభ్యమవుతాయి. అందుకే ఎప్పుడూ ధాన్యాన్ని పూర్తిగా గింజ రూపంలో తీసుకోవటం మంచిది. బార్లీ, గోధుమ మరియు వరి ఇంకా మొక్కజొన్నలతో పోలిస్తే ముఖ్యంగా ఈ రాగుల్లో బీజ కవచం పోలిఫినాల్స్తో సంపన్నమై ఉంటుంది. ఉదాహరణకి వరితో పోలిస్తే అంతకు 40 రెట్లు, గోధుమతో పోలిస్తే అంతకు 5 రెట్ల ఫినోలిక్ రాగుల్లో ఉంటుంది. తృణధాన్యాలలో రాగులతో కొర్రలు ఇంకా రెండో స్థానంలో అరికెలు మాత్రమే పోల్చదగినవి. ప్రాథమిక అధ్యయనాలు రాగులు రక్తంలో చక్కెర స్థాయిని, హైపర్ గ్లైసెమిక్ ఇంకా ఆక్సీకరణ ఒత్తిడిని అదుపులో ఉంచుతుందని నిరూపించాయి. ఇంకా మధుమేహం ఉన్నవారిలో గాయాల్ని కూడా త్వరగా నయం చేయగలదని చెబుతున్నారు. రాగులలో ఉండే 4వ లక్షణం సూక్ష్మజీవులను ఎదుర్కొనగలిగే శక్తి ఈ రాగులకి ఉంది. ఆహారాన్ని విషపూరితం చేసే బాసిల్లస్ సెరస్, టైఫాయిడ్ లాంటి జ్వరాల్ని కలిగించే సల్మోనెల్లా జాతి ప్రాథమికంగా చర్మ వ్యాధులకి, ఇంకా వంటి చర్మ సంబంధమైన మరియు మృదు కణజాల అంటువ్యాధులని కలిగించే సూక్ష్మజీవుల్ని ఎదుర్కొనే శక్తి రాగులకి కలదని కనుగొనబడింది. 5వది రాగులకి క్యాన్సర్ నిరోధక శక్తి కలదు. ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలలో ఊతపదంగా మారిన యాంటీ ఆక్సిడెంట్లు అనేవి కూడా రాగులలో చాలా ఎక్కువగా ఉన్నాయి. క్యాన్సర్ కణాలు దెబ్బతినడం వలన కలిగే వృద్ధాప్య లక్షణాలను కలుగజేసే అమితమైన ఆక్సీకరణ ప్రక్రియని ఈ యాంటీ ఆక్సిడెంట్లు నిరోధిస్తాయి. రాగులు బీజ కవచంలో ఉండే ఫినోలిక్ యాసిడ్స్, ఫ్లావోనాయిడ్స్ ఇంకా టానిన్స్ అనేవి చాలా ప్రభావమైన యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలను కలిగి ఉంటాయి. సాధారణంగా గోధుమ, మొక్కజొన్న ఆహారంగా తీసుకునే వారిలో కన్నా తృణధాన్యాల ఆహారం తీసుకునే వారిలో
అన్నవాహిక క్యాన్సర్ తక్కువగా సంభవిస్తుందని కనుగొనబడింది. ఆరవది, రాగులు మనల్ని యవ్వనంగా ఉంచుతాయట. వయస్సు పైబడటానికి, నిరోధించటానికి ముఖ్య కారకాలైన ఫినోలిక్ పరిమాణాన్ని, యాంటీ ఆక్సిడెంట్లని పక్కన పెడితే, ఈ రాగులు ఇంకా అరికెలు కొల్లాజెన్ వలన అడ్డంగా ఏర్పడే బంధాలని ఆపటానికి కావలసిన శక్తిని కలిగి ఉన్నాయని కూడా ప్రత్యేకంగా చూపబడింది. చర్మంలో, రక్తనాళాల్లో ఇంకా టెండాన్స్లో ఉండే కొల్లాజెన్ అణువుల మధ్యలో కానీ, ఇతర అణువులతో కానీ ఏర్పడే క్రాస్ బంధనాల వల్ల కొల్లాజెన్ క్రాస్ లింకింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. కొల్లాజెన్ కణజాలానికి సాగే గుణాన్ని కలిగిస్తుంది. ఈ క్రాస్ లింకింగ్ ఈ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అందువలన మామూలుగా వయస్సుతో వచ్చే బిరుసుతత్వం కన్నా ముందే ఈ బిగిసిపోవటానికి దారితీస్తుంది. ఏడవది, రాగులు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె జబ్బుల్ని నివారిస్తాయి. ప్రస్తుతం పరిశోధనలు రాగులకి గుండె జబ్బుల వల్ల కలిగే ప్రమాదాల్ని తగ్గించే సామర్థ్యం ఉందని చెప్తున్నాయి. సాంకేతిక భాషల్లో చెప్పాలంటే రాగులు సీరం ట్రైగ్లిజరైడ్స్ గాఢతను తగ్గించడమే కాకుండా లిపిడ్ ఆక్సిడేషన్స్ ఇంకా ఎల్డిఎల్ ఆక్సిడేషన్స్ని నిరోధిస్తుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని చెడు కొలెస్ట్రాల్ అని అంటారు. ముఖ్యంగా అది ఆక్సీకరణం చెందితే చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఆక్సీకరం చెందిన ఎల్డిఎల్ రక్తనాళాల వాపుని కలిగిస్తుంది. దానివల్ల ధమనులు గట్టిపడి పక్షవాతం కానీ, గుండెపోటు కానీ వచ్చే ప్రమాదం ఉంది. అందువలన ఈ రాగుల్ని మనం ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఒకటిగా పరిగణించి ప్రతిరోజు తీసుకోవటం అనేది చాలా మంచిది. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ప్రపంచమంతా ఆరోగ్యకరమైన ఆహారం కోసం, మహిమాయుతమైన నివారణ కోసం ఎంతగానో ప్రయత్నిస్తుంటే చాలామంది ప్రజలు రాగుల గురించి వినలేదంటే చాలా ఆశ్చర్యమే. దీనిని పండించే చాలా ప్రదేశాలలో రాగులు బీదవారి పంటగా లేక కరువు పంటగా వ్యవహరించబడుతోంది. అమెరికాలో దీన్ని పక్షుల ఆహారంగా ఉపయోగిస్తారట. ఆఫ్రికాలో దీని సాగు తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఈ ఖండంలో తూర్పు భాగంలో ఇప్పటికీ ఇది రైతులకు జీవనాధారమైన పంటే. కానీ భారతదేశంలో ఇది పూర్తిగా నిర్లక్ష్యం చేయబడి వేగంగా అదృశ్యమైపోతున్నది. చూశారు కదా రాగుల సంక్లిప్త చరిత్ర. అలాగే రాగుల వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటి, ఇవి మనకి ఎక్కడి నుంచి భారతదేశానికి వచ్చాయి అనే విషయం కూడా మీరు తెలుసుకున్నారు కదా. అయితే ఈ రాగులు మనం రోజు చావగానే ఎక్కువగా తాగలేనప్పటికీ వీటితో రకరకాల వంటలు చేసుకొని కూడా మనం రాగిని మన ప్రతిరోజు ఆహారంలో ఒక భాగంగా చేసుకోవచ్చు. అవి ఏమిటి అంటే రాగి మాల్ట్, అలాగే రాగి లడ్డూలు, రాగి హల్వా, రాగి పకోడీలు, రాగి దోశ, అలాగే రాగి కుక్కీస్, అవే అండి రాగి బిస్కెట్లు. ఇలా మీకు ఏ విధంగా తినాలనిపిస్తే ఆ విధంగా ఈ రాగులని మన ఆహారంలో భాగంగా చేసుకొని తినడం అనేది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. అందులోనూ ఈ వేసవి కాలంలో రాగులు మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. కాబట్టి రాగులని మన రెగ్యులర్ ఆహారంలో ఒక భాగంగా చేసుకొని తినటం అనేది చాలా మంచిది. తెలుసుకున్నారు కదా రాగుల గురించి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.